Hi guys, welcome to my channel Hepzibah Parimala. హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మేము ఒక వెడ్డింగ్కి వెళ్తున్నాం. ఇక్కడైతే వెడ్డింగ్ అని నేను రెడీ అవుతున్నాను. ఇది నా న్యూ పేర్ హీల్ శాండిల్స్. వెడ్డింగ్ జరిగే రోజే మేము ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి అర్లీ మార్నింగ్ 5కే లేచేసి రెడీ అయిపోయాం. 6:30 కల్లా మేము స్టార్ట్ అయిపోవాలి. ఇది నాకు ఇష్టమైన బ్రౌన్ స్లింగ్ బ్యాగ్. నా డ్రెస్కి ఈ కలర్ బ్యాగ్ మ్యాచ్ అవుతుందేమో అని వేసుకున్నాను. ఇక్కడైతే నేను టోటల్గా రెడీ అయిపోయాను. ఇక 6:30కి అలా అయితే కార్ వస్తుంది. ఇంకా కారులో బయలుదేరి వెళ్ళిపోతాం. చెప్పడం మర్చిపోయాను, వెడ్డింగ్ సూలూరుపేటలో జరుగుతుంది. మా ఊరు నుంచి సూలూరుపేటకి వెళ్ళడానికి అయితే 2.5 hours లేదా 3 hours అయితే పడుతుంది. అదే బస్సులో అయితే 5 hours జర్నీ అనమాట. కానీ వెడ్డింగ్ జరిగేది మా చర్చ్ బిలీవర్స్దే కాబట్టి వాళ్ళే మాకు కార్ అయితే అరేంజ్ చేశారు. ఇప్పుడైతే కార్లో ఎక్కేసి మేమైతే స్టార్ట్ అయిపోయాం. టైం అయితే 6:30 కరెక్ట్గా. చూసారా మార్నింగ్ సన్ రైజ్ ఎంత బాగుందో. నాకు మాత్రం ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నా రోడ్స్ సైడ్స్ ఇట్లా గ్రీనరీగా ఉంటే మాత్రం చాలా ఇష్టం. ఎందుకు అంటే ఆ చెట్లను చూస్తున్నప్పుడు మనకి పీస్ఫుల్గా అనిపిస్తుంది. అంత మాత్రమే కాదు, బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది. ఆఫ్టర్ 2.5 hours ఆర్ 3 hours మేము సూలూరుపేటకి అయితే క్షేమంగా చేరుకున్నాం. మేము వెళ్ళగానే మా చర్చి బిలీవర్స్ మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేశారు. దాన్ని కంప్లీట్ చేసుకొని మాకు ఇచ్చిన రూమ్లో అయితే రెస్ట్ తీసుకుంటున్నాం. ఇంకో 1/2 hourలో వెడ్డింగ్ అయితే స్టార్ట్ అయిపోతుందన్నమాట. మేము బ్రైడ్ని చూడడానికి అయితే రూమ్లోకి వెళ్ళాము. తినే బ్రైడ్ మేము చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము. మా చర్చిలోనే వీళ్ళు మాతో పాటు సాంగ్స్ పాడుతూ అలా ఉండేవాళ్ళు. ఆ సిస్టర్స్లో తిను లాస్ట్ అనమాట. ఇప్పుడు తనదే మ్యారేజ్. వెడ్డింగ్ అయితే టెర్రస్ పైన అరేంజ్ చేశారు. మేమైతే పైకి వచ్చేసాం. స్టార్ట్ చేయాలి కాబట్టి టైంకి అయితే వచ్చి కూర్చుండిపోయాం. ఇప్పుడైతే ప్రేయర్ స్టార్ట్ అయిపోయింది. యేసుక్రీస్తు వారు ఏ విధంగా వారి మధ్య సంచరించాడు, భర్తని తెచ్చాడు. ఈ కార్యక్రమములకు పరిశుద్ధాత్మ దేవుడే మన మధ్యలో సంచరించే దేవుడుగా ఉండి ఆయన సహాయం కోరుకుంటూ ప్రార్థిద్దాం. దయగల తండ్రి, కృపగల. ఇక్కడ మా అన్న అయితే వెడ్డింగ్ సాంగ్స్ పాడుతున్నాడు. అలా పాడుతూ ఉండగా గ్రూమ్ అయితే వచ్చేసాడు. ఈ వెడ్డింగ్కి జస్ట్ రిలేటివ్స్, ఫ్రెండ్స్ మాత్రమే అటెండ్ అయ్యారు. అందుకనే ఫ్యూ పీపుల్కి మాత్రమే అక్కడ చైర్స్ ఉన్నాయి. మేమైతే ప్రేయర్ అయితే స్టార్ట్ చేసేసి సాంగ్స్ అయితే పాడడం కూడా స్టార్ట్ చేసేసాము. ఆలోపు రిలేటివ్స్ అందరూ కూడా వచ్చేసారు. ఇప్పుడైతే బ్రైడ్ అయితే ఎంటర్ అవుతుంది. క్రిస్టియన్ మ్యారేజెస్లో ఎప్పుడైనా గ్రూమ్ ఫస్ట్ వచ్చి కూర్చుంటారు, తర్వాత బ్రైడ్ అయితే వస్తుంది. అలా ఎందుకు అంటే గ్రూమ్ జీసస్ క్రైస్ట్కి సాదృశ్యం, బ్రైడ్ సంఘానికి లేదా చర్చ్కి సాదృశ్యం. ఎలా మ్యారేజెస్లో ఒక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కొరకు వేచి ఉంటారో అలాగే జీసస్ క్రైస్ట్ కూడా సంఘం కోసం వేచి ఉండటానికి సూచనగా ఈ పద్ధతిని అయితే అనుసరిస్తారు. ఓకే, ఫైనలీ గ్రూమ్ని బ్రైడ్ని ఒకే ఫ్రేమ్లో మనం ఇక్కడి నుంచి చూస్తాం. అక్కడ సాంగ్స్ పాడుతున్న వాళ్ళు బ్రైడ్ యొక్క సిస్టర్స్ అన్నమాట. ఇప్పుడు పాడేది పెద్దక్క, నెక్స్ట్ పాడేది సెకండ్ వన్. క్రిస్టియన్ మ్యారేజెస్లో ఎప్పుడు కూడా ఒక ప్రాసెస్లో అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ప్రేయర్తో సాంగ్స్ అండ్ వర్షిప్ అండ్ మెసేజ్, పెళ్లి జరిగే కార్యక్రమం, లాస్ట్ ఎండింగ్ కూడా ప్రేయర్తోనే సమాప్తం అవుతుంది. మరి ముఖ్యంగా వెడ్డింగ్ ప్రామిసెస్. సాంగ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు అమ్మ ప్రేయర్ చేస్తుంది. ఆఫ్టర్ ప్రేయర్ మెసేజ్ లోకి వెళ్ళిపోతాం. సారులుగా చేయవాడు అని నీ వాక్య లేఖనములలో సెలవిచ్చి ఉన్న గొప్ప దేవుడు తండ్రి, నీకు స్తోత్రములు నాయన. సురేష్ అన్న
ఆదికాండం త్వరగా అవస్థలు ఉంచండి. ఇటు తల్లిదండ్రులు ఇది పూర్వజువులు రక్త ముందు కూడి వచ్చి ఉండగా దేవా నీ యొక్క ఆత్మతో నింపండి. ఈ అలా ప్రేయర్ అండ్ మెసేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు గ్రూమ్ అండ్ బ్రైడ్ ని నిల్చోబెట్టి వెడ్డింగ్ ప్రామిసెస్ అయితే చేయిస్తారు. ఈ వెడ్డింగ్ ప్రామిసెస్ అనేవి చాలా ప్రాముఖ్యమైనవి ఈ క్రిస్టియన్ మ్యారేజెస్ లో. ఈ ప్రామిసెస్ అయితే చాలా వాల్యుబుల్, విత్ లవ్, కేర్, రెస్పెక్ట్ అన్నిటితో కలిపి చెప్పాలి. ఇక్కడైతే ఈ వెడ్డింగ్ పేరెంట్స్ కి ఇష్టమేనా కాదా అని వాళ్ళ యొక్క ఇష్టాలను కూడా తెలుసుకుంటారు. అంత మాత్రమే కాకుండా వచ్చిన రిలేటివ్స్ లో కానీ ఫ్రెండ్స్ లో కానీ అందరిలో కూడా వాళ్ళ ఇష్టాలని కూడా తెలుసుకొని వెడ్డింగ్ అయితే ముందుకు తీసుకెళ్తారు. మ్యారేజ్ లైఫ్ యొక్క ప్యూరిటీని తెలుపుతూ ఈ మ్యారేజ్ ని ముందుకు తీసుకెళ్తారు. చూసారా గ్రూమ్ అండ్ బ్రైడ్ లో ఆ ఫేసెస్ లో కనిపిస్తున్న హ్యాపీనెస్? ప్లీజ్ బ్లెస్ దెమ్, వాళ్ళ లైఫ్ లాంగ్ హ్యాపీగా స్పిరిచువల్ గా ఉండాలని. అక్కడ మీరు చూస్తున్నదే వెడ్డింగ్ ప్రామిసెస్ అన్నమాట. బ్రైడ్ ద్వారా గ్రూమ్ ద్వారా పలికిస్తారు. ఈ వెడ్డింగ్ ప్రామిసెస్ చాలా వాల్యుబుల్. ఇందాక నేను చెప్పినట్లుగా ఇవి వెడ్డింగ్ కి మెయిన్ పిల్లర్స్ లాంటివి. ఎందుకు అంటే ఈ ప్రామిసెస్ ద్వారా వాళ్ళ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకొని బ్రైడ్ గ్రూమ్ని చూసుకునే విధానంలో కానీ గ్రూమ్ బ్రైడ్ని చూసుకునే విధానంలో కానీ స్థిరపడి ఉంటారు. ఒకవేళ ఈ వెడ్డింగ్ ప్రామిసెస్ని బ్రేక్ చేస్తే మ్యారేజ్ లైఫ్ కూడా బ్రేక్ అయినట్టే, అది ఎవరికైనా ఏ కపుల్కైనా. అందుకని ఇంత ఇంపార్టెంట్గా నేను ఈ వెడ్డింగ్ ప్రామిసెస్ గురించి అయితే చెప్తున్నాను. ఎవరైతే ఆల్రెడీ క్రిస్టియన్స్గా ఉండి ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళకైతే ఈ ప్రాసెస్ అంతా అర్థమవుతుంది. ఎవరైతే క్రిస్టియన్స్ కాకుండా చూస్తున్నారో ఆ వ్యూవర్స్ కోసం అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. వెడ్డింగ్ ప్రామిసెస్ కంప్లీట్ అయిపోయాక తాళి కట్టే వాళ్ళు కడతారు. కొంతమంది బైబిల్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు, రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు, కొంతమంది చైన్స్ కూడా వేస్తారు తాళికి బదులుగా. వాళ్ళకి ఇష్టమైంది వాళ్ళు చేయొచ్చు. కేవలము పెళ్లికూతురు పెళ్లికొడుకు అనే బంధాన్ని తెలపటానికి ఈ ప్రక్రియ జరుగుతుంది. ఇక్కడైతే గ్రూమ్ బ్రైడ్ కి తాళి అయితే కడుతున్నారు. ఆ తాళిని కూడా ప్రేయర్ చేసి గ్రూమ్ చేతిలో ఇస్తారు. అప్పుడు వాళ్ళు కట్టాలన్నమాట. తాళి కట్టడం కంటే ముందుగా ఇక్కడైతే పెళ్లికొడుకు చేతుల మీదుగా పెళ్లికూతురు ముందు ఉన్న ఆ వెయిల్ ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది. అలా పెళ్లికొడుకు తన చేతుల మీదుగా పెళ్లికూతురు యొక్క ఫ్రంట్ వెయిల్ ని రిమూవ్ చేయడానికి కూడా ఒక మీనింగ్ ఉంటుంది. ఈ క్రిస్టియన్ మ్యారేజెస్ లో ప్రతి స్టెప్ కూడా ఒక్కొక్క మీనింగ్ అయితే ఉంటుంది.
ఇక్కడైతే పెళ్ళికొడుకు ఇప్పుడు పెళ్ళికూతురికి తాళి అయితే కడుతున్నారు. పెళ్ళయిందన్న నిబంధనకు గుర్తుగా మాత్రమే ఈ తాళి అనేది కట్టబడుతుంది. తాళి కట్టినా కట్టకపోయినా కొంతమంది క్రిస్టియన్ వెడ్డింగ్స్లో తాళి కూడా కట్టరు. అయినా వాళ్ళు చేసిన వెడ్డింగ్ ప్రామిసెసే వాళ్ళకి నిబంధనగా భార్యాభర్తలుగా వారు స్వీకరించబడతారు. దీన్ని బట్టి అన్నిటికంటే ప్రాముఖ్యంగా క్రిస్టియన్ వెడ్డింగ్లో చేయబడుతున్నటువంటి ఆ వెడ్డింగ్ ప్రామిసెస్ ప్రమాణాలు అనేవి అతి శ్రేష్టమైనవి, అతి ముఖ్యమైనవి అని అర్థం. మొత్తానికి తాళి కట్టడం అయిపోయినాక మ్యారేజ్ కూడా ఫినిష్ అయిపోయింది. ఇప్పుడైతే గ్రూమ్ని బ్రైడ్ని జనాల మధ్యలో పంపుతారు. అలా మధ్యలో పంపడం ద్వారా వాళ్ళ చేతుల్లో ఉన్నవి వాళ్ళు బ్లెస్సింగ్స్ రూపంలో వారి మీదకి వెదజల్లుతారు. అలా వెడ్డింగ్ సెరమనీ అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్గా పెళ్ళికొడుకు చేత పెళ్ళికూతురి చేత సైన్స్ పెట్టించి సాక్ష్య సంతకాలు కూడా పెట్టించి మ్యారేజ్ అయింది అని సంకేతానికి గుర్తుగా సర్టిఫికేట్స్ అయితే వారికి ఇస్తారు. ఇప్పుడైతే వెడ్డింగ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మేము త్వరగా లంచ్ చేసుకుని రిటర్న్ అవ్వాలి మా ఊరికి. ఇప్పుడు మళ్ళీ 3 hours జర్నీ అయితే ఉంది. ఇప్పుడైతే కార్ ఎక్కి రిటర్న్ అయిపోయాం. చూశారు కదా, ఎండలు భయంకరంగా ఉన్నాయి. ఈ సూలూరుపేటకి అయితే నేను ఫస్ట్ టైం రావటం, అది కూడా ఇక్కడ వెడ్డింగ్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి వచ్చాం. జర్నీస్ ఎవరైతే చేస్తున్నారో వారందరూ కూడా చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. మీరు చక్కగా డ్రైవ్ చేస్తున్నా మీ ఎదురు వచ్చే వాళ్ళు ఎలా డ్రైవ్ చేస్తున్నారో మనకి తెలియదు కాబట్టి ప్రేయర్స్ చేసుకొని జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేయండి. ఎందుకు అంటే ఈ మధ్యకాలంలో మనం చాలా యాక్సిడెంట్స్ న్యూస్ అయితే వింటున్నాం. అందుకని మనం చేసే ప్రతి జర్నీ కూడా దేవుడు మనకి తోడుగా ఉండాలని ప్రేయర్ చేసుకొని అయితే వెళ్ళండి. అలా కార్లో దేవుని సాంగ్స్ వింటూ జర్నీని అయితే ఎంజాయ్ చేస్తున్నాం. వీలైనంత వరకు త్వరగా రిటర్న్ అవ్వడానికే ట్రై చేశాము. ఎందుకంటే ఆ రోజు సాటర్డే మాకు ఈవినింగ్ మళ్ళీ ప్రేయర్ ఉంటుంది చర్చ్లో. ఆ ప్రేయర్ టైం కల్లా మేము ఇంటికైతే వచ్చేయాలి. నా మోస్ట్ ఫేవరెట్ వ్యూ వీడియో క్లిప్ ఏదైనా ఉంది అంటే అదిగోండి అక్కడ కనిపిస్తున్న ఆ వ్యూ మాత్రమే. ఈ వీడియో క్లిప్లో ఈ వ్యూని చూస్తున్న ప్రతిసారి అబ్బా ఎంత బాగుంది అని అనిపిస్తుంది. ఇలాంటి వ్యూస్ ఫోటోషూట్స్ కానీ వీడియోస్ కానీ చాలా బాగుంటుంది. మొత్తానికైతే జర్నీ తర్వాత మా ఊరైతే వచ్చేసాం. అమ్మయ్యా వచ్చేసాం. థ్యాంక్స్ guys for watching. Bye. If you like this video, like, share, comment and don't forget to subscribe to my channel Hepzibah Parimala.